అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో భాగంగా మా విద్యార్థులను ర్యాలీ నిర్వహించి పిల్లలతో ప్రజలకు అవగాహన పచ్చదనము నుంచి చెట్లను పెంచుతూ మనకు కాలుష్య నివారణ కోసం నిర్వహించడం జరిగింది. దీనివల్ల ప్రజలకు అవేర్నెస్ తేవడం, చెట్లు ఉండడం వల్ల ప్రజలకు స్వచ్ఛమైన గాలి, దీనివల్ల ఉపయోగాలు నిర్వహించడం జరిగింది. Important in our day-to-day life. They provide us oxygen and atmosphere, the cool atmosphere. And if global warming is a global warming, we have to plant more and more trees. If we plant more and more trees gives us rainfall and we can cultivate many crops. If we protect trees protect us. We are here to create awareness among the people about our environment. Nowadays we are destroying our forests and trees by polluting it and cutting it. It leads to deforestation and it leads to global warming even. Global warming is a global warming. We should not pollute our earth by releasing harmful gases from the environment. So we should be very careful about this and we should plant more and more trees to protect our earth. Thank you. పచ్చదనం ప్రోగ్రామ్ను పురస్కరించుకొని మా అటవీ శాఖ తరఫున ఈ యొక్క స్కూల్ చిల్డ్రన్ ర్యాలీని ఈ రామాయంపేట పట్టణంలో తీయడం జరిగింది. పబ్లిక్ను అవేర్నెస్ చేయడానికి ముఖ్యంగా ఈ ర్యాలీని తీయడం జరిగింది. ఇంకా ప్రతి వ్యక్తి సామాజిక బాధ్యతగా గుర్తెరిగి ప్రతి ఒక్కరూ మొక్కలు నాటడమే కాకుండా వాటిని సంరక్షించే విధంగా చర్యలు తీసుకోవాలని, ప్రతి పౌరుడి సామాజిక బాధ్యత గుర్తెరిగి ఈ విధంగా మొక్కలు సంరక్షించాలని కోరుకుంటున్నాను. ముఖ్యంగా దినదినము ఈ గ్లోబల్ వార్మింగ్ పెరిగిపోతుంది కాబట్టి ప్రతి వ్యక్తికి స్వచ్ఛమైన గాలి, నీరు, వాతావరణము, ఒక ఎకలాజికల్ బ్యాలెన్స్ కావాలంటే ప్రతి వ్యక్తి మొక్కలు నాటి వాటిని సంరక్షించే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రతి ఒక్కరిని మా డిపార్ట్మెంట్ తరఫున ప్రతి ఒక్కరిని కోరుచున్నాము. అదేవిధంగా ఈ ర్యాలీలో సహకరించిన వివేకానంద విద్యాలయం గారికి, రామ్కుమార్ గారికి, వారి సిబ్బందికి, అదేవిధంగా వారి స్కూల్ చిల్డ్రన్కి అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.